సో ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు చేయండి. సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంకా తినేటప్పుడు ఎవరికైనా పెట్టారంటే వాళ్ళు స్వీట్ షాప్లో కొన్నారా అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను 1 కేజీ మినపప్పు తీసుకున్నాను. తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేశాను రోస్ట్గా. సో రోస్ట్ అయ్యాక బాగా కూల్ అవ్వాలి. ఆ కూల్ అయ్యాక అయితే ఇంకా దాన్ని మిక్సీ పట్టుకున్నాను. మీరు మిక్సీ వేసేటప్పుడు మరీ స్మూత్గా పట్టుకోవద్దు, అలానే మరి ఎక్కువ నూకలు అంటే పంటికి తగిలేలా పెట్టుకోవద్దు. సో మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, చాలా సన్నది, అలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నాక నేనైతే ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకున్నాక నేను ఎవ్రీ టైం ఎప్పుడైతే మేము తినాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే నేను బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకుంటాను. సో ఎందుకంటే అలా తింటేనే మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, సున్నుండలు కూడా గట్టిగా అవ్వకుండా ఉంటాయి. సో ఇంకా తర్వాత అయితే ఇంకా మనకి నాకు ఎంత కావాలో అంత తీసుకొని దానికి సరిపడా జాగరి అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా గీ మనం ఎంత కావాలంటే అంత వేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని ఉండలు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నూక మరి ఇది మనం మిక్సీ వేసేటప్పుడు అయితే మరీ ఎక్కువ స్మూత్గా రానివ్వద్దు. సో అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. దట్టు బాగా రోస్ట్ చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ స్మెల్ అనేది చాలా అరోమా మంచిగా వస్తుంది, స్మెల్ అనేది మనకి. సో ఇంకా వేసాక అయితే నేను కొంచెం గీ వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ టైం మేము ఇలాగే చేసుకుంటాము. ఒక 1 కేజీ అయితే ఇంకా మిక్సీ పట్టుకొని ఇట్లా స్టోర్ చేసుకొని ఇంకా ఎప్పుడైతే తినాలి అనుకుంటామో ఇంకా అంత క్వాంటిటీ తీసుకొని దానిలో జాగరి వేసి ఇంకా 2 ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టుకొని ఇంక ఇట్లా కలుపుకుంటాము. సో చూసారు కదా మన ఉండలు ఎంత బాగా వస్తున్నాయో. ఉండలు మీరు చేసేటప్పుడు అయితే ఇట్లా ఒక ఫింగర్తో అయితే ప్రెస్ చేస్తూ వచ్చారంటే మనకి రౌండ్గా బాగా వస్తాయి, ఇరిగిపోకుండా వస్తాయి. సో నేను అందుకని అలా చేస్తున్నాను. సో ఒక్కసారి అయితే మీరు ఈ పద్ధతిలో చేసి చూడండి. సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ స్వీట్ షాప్లో వాళ్ళు చేసినంతగానే చాలా బాగుంటాయి అండ్ గట్టిగా కూడా అవ్వకుండా ఉంటాయి.